వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. జాతీయ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ ప్రశంసలు పొందిన ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్రివర్ దగ్గర పలు సినిమాలకు డైలాగ్ రైటర్గా వ్యవహరిస్తూ దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవంతో రాజేష్ టచ్రివర్ గారు గతంలో చెప్పిన దర్శకత్వ పాఠాలకు దృశ్య రూపం కల్పిస్తూ ఈ వీడియో తయారు చేస్తున్నాం. దర్శకత్వంలోని మెలకువలు, ఫిల్మ్ గ్రామర్, రూల్స్ లాంటి అంశాలతో ప్రతి శుక్రవారం ప్రైమ్ పేజెస్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాం. తెలుసుకోవడం, నేర్చుకోవడం ఈ రెండు జీవితాంతం కొనసాగించాల్సిన ప్రక్రియలు. ఈ రెండింటిని పట్టించుకొని యువకుడు వృద్ధుడితో సమానం. వీటిలో పట్టింపు ఉన్న వృద్ధుడు యువకుడితో సమానం. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా మొదట కావాల్సింది సంసిద్ధత, రెండవది ఆసక్తి, ఇక మూడవది ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలతో కూడిన తర్క జ్ఞానం. ఇవన్నీ ఉంటే మంచి కథను చక్కగా తెరకెక్కించవచ్చు. దర్శకుడు కావాలంటే ముందు వాళ్ళ దృష్టి, ఆలోచన ఎప్పుడు దర్శకత్వం చుట్టూనే తిరుగుతూ ఉండాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకుంటూ వృత్తి పట్ల అంకిత భావంతో ఉండాలి. మనలోని డైరెక్టర్ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మా డైరెక్టర్ గారు మాకు కొన్ని చిట్కాలు చెప్పేవారు. అవేంటో మీకు చెప్తాను. మీకు వీలైతే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వాటితో మనం రోజు చూసే సంఘటనలను ఫోటోల రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ మన స్టైల్లో చిత్రీకరిస్తూ ఉండటం వల్ల ఆ వీడియో ఏ బ్లాక్లో ఎలా ఉంది, మనం చిత్రీకరించిన ఆ ఫోటో కానీ, వీడియోలో కానీ ఏదైనా అర్థం స్ఫురిస్తుందా అనే విషయాలు ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉండటం వల్ల మనలోని క్రియేటివిటీ మరింత పెరుగుతుంది. ఉదాహరణకు, మన ఇంట్లో ఫ్యానో, మిక్సీనో చెడిపోతే ముందు మన ఇంట్లో ఉన్న టూల్ బాక్స్తో ఎలా రిపేర్ చేస్తామో, అలాగే కాబోయే దర్శకులకు ఎలాంటి కథనైనా డీల్ చేసే సామర్థ్యాన్ని ఇవ్వడమే మా ప్రైమ్ పేజెస్ ఛానల్ ఉద్దేశం. ఎవరికైనా దర్శకత్వం చేద్దాం అనే భావన కలగగానే ముందుగా తన దగ్గర అద్భుతమైన కథ ఉంది, తన కథ ఎలాంటి వాళ్ళనైనా మంత్రముగ్ధులను చేస్తుంది, ఈ కథతో సినిమా తీస్తే 100 రోజులు ఆడి కోట్ల రూపాయలు గుమ్మరించేయటం ఖాయం అనే ఆలోచన ఉంటుంది. మీ ఆలోచనలను నిజం చేయాలన్నదే మా కోర్స్ ఉద్దేశం. మీరు దర్శకునిగా మారే ముందు మానవాళి అభివృద్ధి ఎలా జరిగింది, ప్రపంచంలో ఉన్న భిన్న సంస్కృతులు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడం చాలా అవసరం. దానికి సినిమా దర్శకత్వం చేయడానికి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. ఇది తెలుసుకోవడం వల్ల మానవ జాతి కేవలం మనుగడ చెందడానికే కాకుండా అనుకోకుండా ఎదురయ్యే సంఘటనలకు ఎలా ప్రతిస్పందించింది అనే మేధస్సు మీ సొంతమవుతుంది. 40,000 సంవత్సరాల కిందటి నుండి మన పూర్వీకుల మార్గంలోనే మనమందరం మానవజాతి చరిత్రను సృష్టించుకుంటూ వచ్చాం అని మర్చిపోవద్దు. మేము రాజేష్ టచ్రివర్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నప్పుడు దర్శకత్వానికి సంబంధించి ఏదైనా పుస్తకం బాగుంటుందా సార్ అని చాలాసార్లు అడుగుతుండేవాళ్ళం. దానికి ఆయన డియర్ థియో అనే పుస్తకాన్ని చదవమని చాలాసార్లు చెప్పారు. విన్సెంట్ వాన్ గోగ్స్ తన సోదరునికి రాసిన ఉత్తరాల సమాహారమే ఈ డియర్ థియో అనే పుస్తకం. సినీ దర్శకుడు కావాలనుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన అంశాలే కాకుండా ఆ శాఖలో అభివృద్ధి సాధించడానికి కావాల్సిన ప్రేరణ కూడా ఉంటుంది. ఈ పుస్తకంలో కొన్ని విషయాలను చర్చించుకుంటే, వాన్ గోగ్ బంగాళాదుంప తోటల్లో పనిచేసే రైతుల బొమ్మలను రకరకాల భంగిమలతో వేసేవారు. వారి దుస్తుల లోపల ఉన్న కండరాలను ఊహిస్తూ బొమ్మలు వేయడానికి ప్రయత్నించేవారు. ఇలా చాలా కాలం బొమ్మలు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో ఒక పెయింటర్ వచ్చి వాన్ గోగ్ వేసిన బొమ్మలను పరిశీలనగా చూసి, నీ పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా, ఇందులో నువ్వు చాలా ప్రావీణ్యం సాధించావు, ఇక వీటికి రంగులు వేయడం నువ్వు ప్రాక్టీస్ చేయి అంటూ సలహా ఇస్తాడు. దానికి వాన్ గోగ్, రంగులు అద్భుతంగా వేయగలిగే వాళ్ళందరూ బొమ్మలు వేయగలుగుతారా సార్ అని ప్రశ్నిస్తాడు. ఇందులో నిగూఢంగా దాగి ఉన్న విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. శరీరంలో భాగాలు ఏముంటాయో తెలియకుండా డాక్టర్ ఆపరేషన్ చేయలేడు కదా అని చెప్పడమే ఇక్కడ కవిగారి భావం. డియర్ థియో అనే ఈ పుస్తకంలో స్క్రీన్ ప్లే గురించి చాలా చక్కగా వివరించారు. స్క్రీన్ ప్లే అనేది ఒక సినిమాకు సంబంధించిన బ్లూ ప్రింట్. దర్శకుడి యొక్క ఆలోచన విధానాన్ని, అతను చేసే పనితీరును చెబుతుంది. దర్శకుడు స్క్రిప్టును సూక్ష్మంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. నటీనటుల స్థానాలు, కదలికలు, వారి హావభావాలు, పలికించే తీరును జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కథ, కథనం పట్ల డైరెక్టర్ పూర్తి అవగాహన కలిగి ఉండాలి. తనకే కథ మీద సరైన అవగాహన లేకపోతే ఇక ప్రేక్షకుని ఎలా మెప్పిస్తారు? ప్రేక్షకుడిలో ఆసక్తిని కలిగించే కెమెరాతో కథ చెప్పడానికి ప్రతి మూమెంట్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నటీనటుల నుంచి తనకు కావలసిన నటనను రాబట్టుకోవడం చాలా అవసరం.
సక్సెస్ సాధించిన చాలా మంది దర్శకుల్లో ఈ క్వాలిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కొందరు స్వతహాగా ఈ లక్షణాలను కలిగి ఉంటే మరికొందరు మాత్రం అనుభవం ద్వారా వీటిని నేర్చుకుంటారు. మరికొంతమంది రెండింటి మిళితంగా ఉంటారు. సక్సెస్ సాధించిన దర్శకులను మీరు దగ్గర నుంచి గమనిస్తే సినిమాకు సంబంధించి ఊహాత్మక శక్తి, పట్టుసడలని ప్రయత్నం, సినిమా శాఖలకు సంబంధించిన జ్ఞానం, విషయ పరిజ్ఞానం, పని చేయించుకోగల సామర్థ్యం, బాధ్యతను స్వీకరించే శక్తి, ధైర్యం వంటి లక్షణాలు సొంతమైనప్పుడు దర్శకత్వంలో విజయం సాధిస్తామనే విషయం అవగతమవుతుంది. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఓ సందర్భంలో మాట్లాడుతూ, నేనే గనుక ఫిల్మ్ స్కూల్ను నిర్వహిస్తే మొదటి 2 సంవత్సరాల వరకు విద్యార్థులకు కెమెరాకు సంబంధించిన ఎలాంటి వివరణ ఇవ్వను అంటూ చెప్పారు. ప్రస్తుతం ఫిల్మ్ స్కూల్స్ లో ముందుగానే కెమెరాకు సంబంధించిన విషయాలను బోధించడం జరుగుతుంది. కెమెరా ముట్టుకోవడం కంటే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నమాట. అందుకే ఈ ఫిల్మ్ గ్రామర్ రూల్స్ ను పరిచయం చేస్తూ ఈ అంశాలను ప్రతి వారం అందించడానికి సిద్ధమయ్యాం. మరికొన్ని విశేషాలతో వచ్చే శుక్రవారం కలుద్దాం.